81వ కీర్తన 1వ వచనములో మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. ఇన్ని గొప్ప కార్యములు మన పక్షమున జరిగించుచున్న దేవునికి మనమేం చేయాలండి? ఆనందగానాలు, స్తుతి గీతాలతో ఆయనను స్వరమెత్తి పాడి స్తుతించి ఆయనను మహిమపరచాలి. ఎందుకనగా ఆయన వలన బలము పొందుకొంచున్నాం. మనం మనుషుల వల్ల కాదు, లేక డబ్బు వలన కాదు, మనకున్న హోదాల వలన కాదు, మనం తినుచున్న ఆహారం వల్ల కాదు. మనం పొందుతున్న ఈ బలము ఇది స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఇది స్పిరిచువల్ వార్ఫేర్. ఈ స్పిరిచువల్ యుద్ధములో బలమును ఆయన మనకు ధరింపచేస్తున్నాడు. ఆయన చేత బలం పొందుచున్న మనం ఎంత ధన్యులం. ఆయన చేత బలం పొందటం అనేది గొప్ప ఆధిక్యత, గొప్ప ఆధిక్యత. ఆధిక్యతను మనం పొందుకొని యుద్ధం చేయడానికి బలాన్ని ధరింపచేస్తూ, మనల్ని జయింపచేస్తూ, మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవునికి మనం ఆనందగానాలు చేయాలి. ఆయన వల్ల బలం పొందుచున్న మనము నిజముగా ధన్యులము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. సమస్తము అంటే ఇది చేయగలను, ఇది చేయలేను అనేది లేదు, అన్నీ చేయిస్తాడు దేవుడు. ఫిజికల్గా చూస్తే పౌలు చాలా బలహీనుడు, కానీ అతని చేత దేవుడు బలమైన కార్యములు ఎన్నెన్నో జరిగించాడు. గనుక ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, ఇక్కడ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మనం అన్ని కార్యములను, సమస్త కార్యములను చేయగలుగుతాం. హల్లెలూయా.